ముంబై ఎయిర్పోర్ట్లో తనను ఫొటోస్ తీసేందుకు ట్రై చేసిన కొందరు ఫోటోగ్రాఫర్స్ పై రానా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి కల్చర్ టాలీవుడ్లో లేదని ఓ మీడియాతో ఆయన చెప్పారు. ఇలాంటివి తనకు పెద్దగా నచ్చవన్నారు. తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ టైం ఉంటుంది. ఆ సమయంలో ఇలాంటివి ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ఫొటోస్ తీయమని వాళ్ళను పిలవను. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లోనూ ఇప్పటికే చెప్పానన్నారు. తాను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఒకంత ఇబ్బందికరంగా అనిపిస్తుందని చెప్పారు. ఇటీవల ఎయిర్పోర్ట్లో చాలామంది నా చుట్టూ చేరి ఫొటోస్ తీయాలని చూశారు. వారిని తప్పించుకునే క్రమంలో నా ఫోన్ కూడా కింద పడిపోయిందన్నారు. మిమ్మల్ని ఎవరైతే పిలిపించుకుంటారో వారిని ఫొటోస్ తీసి కంటెంట్ క్రియేట్ చేసుకోండి. ఫొటోస్ పై ఆసక్తి చూపించే వారిని తీయండి, తప్పులేదు అని ఆయన వివరించారు. టాలీవుడ్లో యాక్టర్స్ ప్రైవసీకి ఫోటోగ్రాఫర్లు భంగం కలిగించారని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే, ముంబైలో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న రానాను ఫొటోస్ తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ప్రయత్నించారు. అయితే ఫొటోస్ తనకి ఆసక్తి లేదని, తీయొద్దని ఆయన సున్నితంగా పిలిచి మరీ చెప్పారు. రానా నో చెప్పినప్పటికీ పలువురు ఫోటోగ్రాఫర్స్ ఆయన్ను వదల్లేదు. ఫొటోస్కు పోజులు ఇవ్వమని కోరుతూ ఆయన వెంటపడ్డారు. వారిని తప్పించుకుని కారు ఎక్కే క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ మహిళ ఢీకొనడంతో ఆయన ఫోన్ చేజారి కింద పడిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన వెంటనే వెనక్కి వెళ్లి ఫోటోగ్రాఫర్తో మాట్లాడారు. నో చెప్పినా ఇలా వెంటపడడం కరెక్ట్ కాదని వారికి నచ్చ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రానా నాయుడు 2 ప్రమోషన్స్లో భాగంగా ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం. జూన్ 13 నుంచి ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.